గురుగారు. మనం గత వీడియోలో ఫోటోలు అంటే పూజ మందిరంలో అన్ని ఫోటోలు ఉంచకూడదు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అసలు పూజ మందిరంలో ఎలాంటి ఫోటోలు ఉంచాలి అంటారు? ఏంటసలు? మనము శాస్త్రాలు చెప్పింది ఒకటే ఒకటి, హ్మ్. ఒకే దేవుడు. ఆంజనేయ స్వామి వారు ఎలాగైతే శ్రీరామచంద్ర ప్రభువుని ఒక్కనే చేశారో అది ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. అంటే ఆయనకి కృష్ణుడు సేమ్ శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణుడు రూపంలో ఉన్నా కూడా కృష్ణుడి రూపాన్ని అడ్మిట్ చేయలేదు ఆయన. ఓన్లీ రాముడు పిలిస్తే ద్వారకాధీశుడు పిలిచాడు అని అన్నప్పుడు భరత్మంతుడిని సుదర్శన చక్రాన్ని ఆయన క్షమించాడు. ఎప్పుడైతే నీ ప్రభువైనటువంటి ద్వారకాధీశు ప్రభుడు శ్రీరామచంద్రుడు నిన్ను పిలుస్తున్నాడు అని అనగానే, రాముడు పిలుస్తున్నాడు అనగానే కలిపాడు. అంటే ఫోటోలు మనము హిందూ మతంలో ఎక్కువ దేవుళ్ళు కాబట్టి ఎక్కువ ఫోటోలు పెట్టాం, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అందువలన మన ఆరాధ్య దైవం ఎవరో ఒక్కళ్ళనే పెట్టుకోవాలి. దేవుడి గదిలో ఒక్కళ్ళనే పెట్టుకొని, అది కూడా ఫోటో ఎలా అంటే ఆంజనేయ స్వామి ఏం చేసేవాడు, ఇప్పుడు రాముల వారు ఉన్నారు, అనేక రకాల పోజుల్లో ఉంటుంది. ఒక్క పోజ్ ఏదైతే మనం ఫస్ట్ నుంచి పూజ చేస్తున్నామో అదే పెట్టుకోవాలి. లాస్ట్ రూపం అంటారు. రూపం అదే రూపం. మళ్ళీ వివిధ రూపాల్లో రాముడు ఉంటాయి, అవి పెట్టుకోకూడదు. అట్లా ఉన్నప్పుడు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనం బ్రహ్మ పదార్థం అంతా దేవుడంతా ఒక్కటే అని మనకు తెలిసినప్పుడు, ఇప్పుడు మొట్టమొదట వినాయకుడిని పూజ చేస్తాం, అందుకని వినాయకుడు పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ అమ్మో డబ్బులు కావాలా అని లక్ష్మీదేవిని పెట్టుకో. చదువు లేకపోతే సరస్వతి. అంటే గురుగారు వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని పూజిస్తూ ఉంటారు. అలా పూజించొచ్చు అంటారా? పూజించకూడదు అంటారా? అంటే దేవుడు ఏ రకంగా పూజ చేసినా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒకటే చెప్పాడు, ఏ రూపంలో పూజ చేసినా అది లాస్ట్కి నాకే చెందుతుంది అన్నాడు. అంటే కృష్ణుడికి చెందుతుందని కాదు అర్థం, దైవతత్వం, గాడ్ ఒక సిస్టమ్, గవర్నమెంట్ లాంటిది అనమాట దేవుడు అంటే. ఆ దానికే చెందుద్ది. శివుడను, కృష్ణుడు అనండి, దుర్గా అనండి, లక్ష్మి అనండి, అంతా ఒకటే అనమాట. కాబట్టి 7 వారాలు 7 దేవుళ్ళని పూజ చేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ మెథడ్ ఏంటంటే 7 వారాలు కూడా ఒకే దేవుణ్ణి ప్రతిరోజు కూడా ఆరాధించినట్లయితే తప్పకుండా ఎక్కువ ఫలితాలు వస్తాయి. కాన్సన్ట్రేషన్ ముందు మనకు వస్తాయి. ఆయన ఏమనుకోడు, దేవుడు ఏమనుకోడు. దేవుడు అనేటటువంటి వాడు ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి ఇలా డిఫరెన్షియేషన్ వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆ పవర్ మాకు ఉందండి, మేము బ్యాలెన్స్ చేసుకునే శక్తి మాకు ఉందండి, మేము 7 వారాలు 7 కేసినా అక్కడే బ్యాలెన్స్ చేసుకుంటాం ఆ కాన్సన్ట్రేషన్ అనేటటువంటి వాడు 7 ఫోటోలు పెట్టుకుని 7 రోజులు చేసుకుంటారు. కానీ కష్టంగా 7 ఫోటోలు శుభ్రం చేయడం, 7 ఫోటోలకి రోజు డైలీ సేవలు చేయడం, ఇవన్నీ కష్టం. కాబట్టి సింగిల్ లక్ష్యం ఒకటే ఉండాలి.